స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని కొద్దిగా వేడెక్కాక మనం మినపప్పు పోసుకోవాలి. మినపప్పుని మనం దూరగా వేయించుకోవాలండి. ఆయిల్ లేకుండా ఉత్త మినపప్పుని మాత్రం వేసుకొని దూరగా వేయించుకోవాలి. 5 to 7 మినిట్స్ పడుతుందండి మనకి మినపప్పు దూరగా వేగడానికి. మామూలుగా మీరు మణువులు పెసరపిండితో కానీ శనగపిండితో కానీ చూసుంటారు. ఇది ఒక స్పెషల్ రెసిపీ అండి. మినప్పిండితో ఎలా చేస్తామో మనం ఈ వీడియోలో చూద్దాం. పైగా మినుములు హెల్త్కి కూడా చాలా మంచిది. వాటికి అదే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉండే పప్పు అండి ఇది. సో మనకి చాలా టేస్టీ అండ్ క్రంచీ మణువులు ఈ వీడియోలో చూద్దాం. తిప్పుతూ ఉండాలండి, లేదా మాడిపోయే ప్రమాదం ఉంది. మనం కంటిన్యూస్గా తిప్పుతూ దూరగా వేయించుకోవాలి. మనకి మినపప్పు వేగేటప్పుడు ఒక రకమైన కమ్మని వాసన వస్తుందండి. అంటే మినపప్పు వేగుతున్నట్టు లెక్క. పోయిందండి, కమ్మని వాసన వస్తుంది, అదే మనకి వేగినట్టు లెక్క. కొద్దిగా ఇలాగా మనకి బ్రౌన్ కలర్కి మారగానే మనం తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న మినపప్పుని మనం ఇలాగా మిక్సీలోకి తీసుకొని మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి. అంటే బాగా ఫైన్ పౌడర్, ఏమాత్రం బరక లేకుండా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తటి పౌడర్ కింద మనం ఇలాగ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలండి. నూనె వేడెక్కే లోపల మనం పిండి కలుపుకుందాం. ఇలా ఒక వెడల్పాటి బేసిన్లో మనం ముందు మినప్పిండి కొలత పెట్టుకుందామండి. ఒక గ్లాసు మినప్పిండి లెక్క తీసుకున్నానండి. మనకి ఈ మణువుబుల్లో ఇదే టిప్ అండి. మినప్పప్పు మనకి కొలత ఉండదు, పిండి మాత్రమే మనకు కొలత. మినప్పప్పు ఎక్కువ తక్కువగా వేయించుకున్న పిండి మాత్రం మనకి కొలతగా తీసుకోవాలండి. ఒక గ్లాసు నిండా మినప్పిండి కొలిచాను. ఇందాక మినప్పిండి కొలత చూసాం కదండి, ఒక గ్లాసు మినప్పిండికి 4 గ్లాసులు బియ్యపిండి వేసుకోవాలండి. మనకి రేషియో చాలా ముఖ్యము. 1:4 రేషియోలో పిండి కలుపుకోవాలి. ఒక గ్లాసు మినప్పిండికి 4 గ్లాసులు బియ్యపిండి వేసుకోవాలి. మనకి అన్ని పిండి వంటలకి కొలతలేనండి చాలా ముఖ్యం. అలాగే ఈ మణువుబులకి 1:4 రేషియో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ పిండిలో ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు ఒకేసారి వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, జీలకర్ర వల్ల మనకు బాగా టేస్ట్ వస్తుందండి. నువ్వులు, తెల్ల నువ్వులండి. నువ్వులు బాగా టేస్ట్ని ఫ్లేవర్ని ఇస్తాయని వేశాను. నువ్వులు ఆప్షనల్ అండి. 1 చిటికెడు కుకింగ్ సోడా అంటే సోడా ఉప్పు, చిటికెడు ఇంగువ. ముందుగా మనం ఈ పొడి పిండిని బాగా కలుపుకోవాలండి. అంటే ఉప్పు, కారం మనం వేసినవన్నీ, ఈ బియ్యపిండి, మినప్పిండి అన్నీ మనం నీట్గా కలిపేసుకోవాలి. ముందుగా నీళ్లు పోసుకోకూడదు. మనకి సాధారణంగా చాలా పిండి వంటల్లో కొద్దిగా వెన్న వేయడం కానీ, మీగడ వేయడం కానీ, లేదా కాగిన నూనె వేయడం కానీ చేస్తాం. అంటే క్రిస్పీగా బాగా వస్తాయని. కానీ ఈ మణువులు మీరు చూసినట్టయితే మనకు అటువంటి లాంగ్ ప్రాసెస్ ఏమీ ఉండదండి. చాలా సింపుల్గా చేసి అండ్ టేస్టీ అండ్ క్రంచీ మణువులు ఇవి. ఇలాగా పొడి పిండి అంతా బాగా కలిపేసుకున్నాక మనం నీళ్లు పోసుకొని మణువులకి సరిపడా కలుపుకోవాలండి. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మనకి మణువు చిట్లల్లోంచి దిగేటట్టుగా కలుపుకోవాలి. అందుకని నీళ్లు చూసుకుంటూ పోసుకోవాలండి. మనకి చాలా పిండి వంటల్లో, దాదాపుగా 90% పిండి వంటల్లో మనకి పిండి కలుపుకోవడంలోనే అసలైన టిప్ ఉంటుందండి. పిండి కానీ సక్రమంగా రైట్ వేలో కలిపేసుకుంటే మనకి అప్పచ్చులు కానీ పిండి వంటలు కానీ ఎక్సలెంట్గా వస్తాయి. ఇలాగా మనం కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలండి. మీగడ కానీ, వెన్న కానీ, కాచిన నూనె కానీ ఏమీ లేకుండా జస్ట్ తగినంత సోడా ఉప్పు మనం కరెక్ట్గా
రైట్ వేలో పిండిని కలుపుకొని అంతకంటే క్రంచీగా అంటే బొరుగ్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. చాలా సింపుల్ స్నాక్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల ఒక స్పెషల్ రెసిపీ చేయాలనుకున్నా మనం ఇలాగా రెడీ చేసి పెట్టేయచ్చు. పిండి కొద్దిగా కలిపేసుకున్నాక మనం ఇలాగా అరిచేత్తో బాగా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడే పిండి మధ్యలో ఉన్న గాలంతా పోయి మనకి కరెక్ట్గా కలుస్తుంది. పిండి కలుపుకోవడం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కరెక్ట్గా కలిపామా లేదా ఒక చిన్న టెస్ట్ చేసి చూద్దాం. పిండి మనకి సరిగ్గా కలుపుకున్నాం అనడానికి లెక్క మనం కలిపిన పాత్రకు కూడా పిండి అంటకూడదు. అంటే మీరు ఇలాగా పిండిని కదిపి చూస్తే మనం కలిపిన పాత్రకి పిండి అంటుకోకూడదు, అలాగే మన చేతికి కూడా పిండి అంటకూడదు. అప్పుడే మనకి కరెక్ట్గా కలుపుకున్నాం అనడానికి లెక్క. ఇప్పుడు మనం మణుగులు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మణుగు చిట్లని మనం ఇలాగా రెడీగా పెట్టుకుందాము. మనకి చిట్లతో పాటు 5 రకాల ప్లేట్స్ ఉంటాయి కదండి, అందులో ఇలాగా ప్లెయిన్గా స్మూత్ హోల్స్ ఉండే రౌండ్ ప్లేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది మనకి మినప్పిండి మణుగులు కాలడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చిట్టిలోకి మనం ఇలాగా పిండిని ఫిల్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. నూనె బాగా కాగిందండి. మనకి నూనె బాగా వేడిగా ఉండాలి మణుగులు వేసుకోవడానికి. ఇప్పుడు మనం పిండుకుందాం. బాగా కాగే నూనెలో మనం మణుగుల్ని పిండుకోవాలి. పిండి కరెక్ట్గా కలుపుకుంటే మనకి ఇలాగా నూనెలో వేయంగానే విడిపోకుండా ఉంటుందండి. వెంటనే తిప్పుకోకూడదు, కాసేపు వేగనివ్వాలి. రెండో వైపు తిప్పుకుందామండి. చూసారు కదండి, చుట్ట మనకి విడిపోకుండా చక్కగా వస్తుంది నూనెలో. మనం పిండి కరెక్ట్గా కలుపుకున్నాం అనడానికి ఇదేనండి మనకి నిదర్శనం. మణుగు చుట్ట బాగా కాలిన తర్వాత నూనెలో మనకి ఇలాగా తేలుతుందండి, అంటే బాగా కాలిపోయిందని లెక్క. ఇంకా మనం తీసేసుకోవచ్చు. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక మనం తీసేసుకోవాలండి. మనకి చుట్ట లోపల కూడా ఇంకా వేడి ఉంటుందండి, అందుకని పూర్తిగా రెడ్గా వచ్చే వరకు మనం ఉంచుకోకూడదు. తీసిన తర్వాత కూడా అది కలర్ బ్లాక్గా మారిపోతుంది. సో గోల్డెన్ బ్రౌన్గా తీసేసుకుందాం. ఇప్పుడు రెండో చుట్ట పిండుకుందామండి. చుట్టకి మధ్య మనం అంటే బ్యాచ్కి మధ్య మనం 1 to 2 minutes గ్యాప్ ఇద్దామండి. నూనె మళ్ళీ బాగా వేడెక్కాలి. ఇప్పుడు మనం రెండో చుట్ట పిండుకుందాం. ఇవేనండి క్రంచీ యమ్మీ కరకరలాడే మినప్పిండి మణుగులు మనకి రెడీ అయిపోయినాయి. వచ్చేదంతా వర్షాకాలం అండి. వేడి వేడి చాయ్ కానీ కాఫీ కానీ పక్కన పెట్టుకొని ఈ స్నాక్ని పక్కన పెట్టుకొని ఎంజాయ్ చేశారంటే అద్భుతంగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఒక స్పెషల్ రెసిపీ అండి. మన రెగ్యులర్గా చేసుకునే మణుగులకి ఎంతో భిన్నంగా ఉండే రెసిపీ, పైగా చాలా సింపుల్, ఇన్స్టెంట్ అండ్ ఈజీ. సో మా ఈ ఇన్స్టెంట్ స్నాక్ని మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎంజాయ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని రాయండి. అండ్ ఎస్, శ్రీస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.